హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మనీస్ కిచెన్ మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తా. చూడండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం లైట్గా వేయించుకోవాలి. హీట్ ఎక్కువ పెట్టొద్దండి, లైట్గా సిమ్లో పెడితేనే మంచిగా వస్తుంది. చూడండి, అది అట్లా స్లోగా కుక్ అయితేనే బాగుంటుంది. చూడండి ఇప్పుడు హోల్ గరం మసాలా, చెక్క, లవంగం, ఇలాచి, ఆకు గిన్నె, బగారు ఆకు గిన్నె వేసిన చూడండి, బిర్యానీ ఆకు, అదంతా లైట్గా వేగాలి. వేగితే బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకొని మంచిగా వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కానీ బాగుంటుంది, మంచి టేస్ట్ కర్రీ. ఆలుగడ్డలు అట్లా మంచిగా కడుక్కొని వేసుకోవాలి. కడిగి వేసుకుంటే బాగుంటాయి. కొంచెం సాల్ట్లో వాష్ చేసుకుంటే బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. ఆలుగడ్డ టమాటా కర్రీ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ వదిలిపెట్టరు మీకు, అంత బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఆలుగడ్డలు అనేటివి ఆయిల్లోనే కుక్ అవ్వాలి, లేకుంటే దానికి మామూలుగా వాటర్లో వేస్తే ఇవి ఆయిల్లో మంచిగా ఆలుగడ్డలు వేగితే మంచిగా తొందరగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ మీ ఇష్టం అండి, మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవి ఇప్పుడు ఆలుగడ్డలు మంచిగా బాయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ కూడా మంచిగా వేగుతాయి. చూడండి, అంత బాగా వస్తాయి అసలు. చూడండి, ఎంత అంటే అంత మంచిగా వేగుతున్నాయి. అవి అన్నీ ఈవెన్గా కలుపుకుంటూ ఉంటే అవి అడగంటాయి, మంచిగా ఉంటాయి అన్నమాట, మాడిపోకుండా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కుక్ అయినాయో. ఆలుగడ్డలు మొత్తం మంచిగా కుక్ అయినాయి అంటే ఆయిల్లో అయితే మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. మనం మామూలుగా అన్నీ వేసేసి తొందరగా ఉప్పు కారం గిట్ల వేసేస్తే అవి బాయిల్ అవ్వవు. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది లాస్ట్లో వేసుకోవాలి, లేకుంటే తొందరగా మాడిపోతుంది అన్నమాట. గిన్నెకి అన్నది తొందరగా అతుక్కుంటుంది అది, అట్లా అని చెప్పి లాస్ట్లో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై కావాలి. చూడండి, ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా అవుతుందో చూడండి, ఎంత బాగా అయిందో. మీరు ఫ్రై కావాలనుకుంటే కూడా ఇలా చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని వదిలేసుకుంటే సరిపోతుంది, మసాలాలు గిట్ల వేసి. కానీ మనం కర్రీ వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు టమాటాలు వేసుకున్నామండి. టమాటాలు వేసుకొని కొంచెం కారం, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల సాల్ట్, దానికి ఈవెన్గా వేసుకోవాలి. ఈవెన్గా వేసుకుంటేనే ఎక్కువ తక్కువ కాదనమాట. చూడండి, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు అలా వేసుకొని ఆయిల్లోనే ఫ్రై కావాలి. పచ్చివాసన అనేది రాదనమాట. పచ్చివాసన రాకుండా ఉండాలంటే కంపల్సరీ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 గ్లాస్ అండి, నేను పెద్ద గ్లాస్తో ఒక 1 గ్లాస్ వేసుకున్నా. అది గ్రేవీ అనేది మంచిగా చిక్కగా వస్తుంది. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత టమాటా ఆలుగడ్డ కర్రీ కంప్లీట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అయిందో, ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. చాలా అంటే చాలా బాగా అయిందండి. చూడండి, మీకు కూడా ఇలాగే అవ్వాలంటే మీరు ఇలాగే చేస్తేనే అవుతుంది. చూడండి, షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కలర్ఫుల్ మంచి కర్రీ అండి. పూరీలకి కానీ, చపాతీకి కానీ, రైస్కి కానీ, దేనికైనా సరే చాలా అంటే చాలా టేస్టీ ఆలుగడ్డ టమాటా కర్రీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.